నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారి పైన వేటు అనేది తీసేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఈవెన్ క్యాట్ కూడా అదే చెప్పింది. అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆబద్ధం ప్రభుత్వం, ఈవెన్ సిఎస్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకు ఆయనకి పోస్టింగ్ ఇవ్వట్లేదు? వెనక ఏం జరుగుతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారి పైన వేటు పడడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆయన 4 years సర్వీస్లో లేరు. సో ఆయన ఫైనల్లీ ఆయన అయితే గెలిచారు. క్యాట్ దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర తెచ్చుకున్నారు, వేటు తీసేయాలి అండ్ పోస్టింగ్ ఇవ్వాలి అని. కానీ ఈ మంత్ అంటే May 31st రిటైర్ అవుతున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? మరి అలా అయినప్పుడు పోస్టింగ్ ఇవ్వమని ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా కోర్టు నుంచి ఇప్పుడున్నటువంటి ఆబద్ధం ప్రభుత్వం లేదంటే సిఎస్ కానీ, ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో అంత అధికారం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయినా ఎందుకు స్పందించట్లేదు? ఏబీ వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? వెనకాల ఎవరైనా ఆపుతున్నారా? అసలు ఏంటి? ఇక్కడ మనకి తెలుగులో ఒక సామెత గురించి ప్రస్తావించుకొని తీరాలి మనం. ఓకే. వడ్డించేవాడు మనవాడైతే కడబంతిని కూర్చున్నా అందుతుంది అని చెప్పని. ఇవాళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పాలకులు, నిర్ణయాధికారం, వనరులు, యంత్రాంగం చేతిలో ఉన్న పాలకులు, వాళ్ళు ఎవరికి ఏ లబ్ధి చేకూర్చాలి అన్నా, ఎవరికి ఏ ఆయాచిత మేలు చేకూర్చాలి అన్నా కూడా వాళ్ళ విచక్షణ మేరకు చేసేయగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారు, ఆయన సెంట్రల్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్. ఆయన ఐఏఎస్ అధికారి కూడా కాదు. అయినా సరే ఐఏఎస్ అధికారులు ఈఓలుగా ఇప్పటిదాకా కొనసాగుంటే, ఐఏఎస్ అధికారులు నిర్వహించిన బాధ్యతల్లోకి ఒక నాన్ ఐఏఎస్ని ఈ ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి డెప్యుటేషన్ మీద రాష్ట్రానికి తీసుకొచ్చి ఆయనకి టీటీడీ ఈఓగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోకైనా సరే, సర్వీస్లోకైనా సరే, కేంద్ర ప్రభుత్వం నుంచి డెప్యుటేషన్ మీద ఒక అధికారి వస్తే వాళ్ళకి ఉండే మ్యాక్సిమం డెప్యుటేషన్ పీరియడ్ 6 years. 6 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోతే మళ్ళీ వాళ్ళు సెంట్రల్ పూల్కి వెళ్ళిపోవాలి. ఓకే. వాళ్ళ మాతృ సంస్థలోకి వెళ్ళిపోవాలి. ధర్మారెడ్డి గారికి సంవత్సరంన్నర క్రితమే ఆయనకి ఆ 6 years టెన్యూర్ పూర్తయిపోయింది. ఆయనకి ఇంకా డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేయడానికి ఆస్కారం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా పెట్టుకున్న రూలు తన పూల్లో ఉన్న అధికారులని రాష్ట్రాలకు డెప్యుటేషన్ మీద పంపించడం కోసం 6 సంవత్సరాలు క్యాప్ పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని వ్యక్తుల కోసం అతిక్రమించకూడదు. అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక పవిత్ర కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న అధికారి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ధర్మారెడ్డి గారికి ఈ 6 సంవత్సరాల పరిధిని ఉల్లంఘించి మరీ కేంద్ర ప్రభుత్వం డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేసింది. ఈ డెప్యుటేషన్ కూడా April 30 పూర్తయిపోతుంది. పూర్తయిపోతున్న నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి అభ్యర్థించి, ఆయన జూన్లోనో జూలైలోనో రిటైర్ కాబోతున్నారు, ఆ రిటైర్ అయిపోయే వరకు ఇక్కడే పనిచేసే వెసులుబాటు ఆయన కల్పించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే, కేంద్ర ప్రభుత్వం దాన్ని మరొకసారి పరిగణలోకి తీసుకొని గతంలో ఆయన డెప్యుటేషన్ ఎక్స్టెన్షనే పరిధి దాటి అనుమతి ఇవ్వటం అనుకుంటే మరొకసారి ఆ డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేస్తూ అనుమతి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ధర్మారెడ్డి గారు తమవాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా రూల్స్ని అతిక్రమించి మరీ ఆయనకు ఆ వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆయాచిత లబ్ధి పొందిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అంటే కీలక స్థానాల్లో తనకు సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు చాలామంది ఉన్నారు. తన మీడియా సంస్థలో 2019 ఎన్నికలకు ముందు తన గెలుపుకి దోహదం చేసిన, తనకి సర్వీస్ చేసిన, తన వ్యాపార అభివృద్ధికి సహకరించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ ధనంతో పోషింపజేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో చిత్తూరు జిల్లా, కడప జిల్లాకి సంబంధించిన
చాలామంది వైసీపీలో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళకి కోట్ల రూపాయల జీతాలు కట్టబెడతా ఉన్నారు, వందలాది మందికి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనంతో తన పార్టీ సేవకుల్ని పోషింపజేసుకుంటున్నారు, అట్లాగే తనకి ఇష్టలైన అధికారులని కొనసాగించుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారిని మొహం చూడకూడదు అనుకుంటున్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో కొందరి మీద ఒక ద్వేషభావం ఉంది. ఎందుకు చెప్తా నేను అది. ఆ కొందరి మీద ద్వేషభావాన్ని ఆయన ఎక్కడా దాచుకోడు, చాలా బాహాటంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఓకే. ఏబి వెంకటేశ్వర గారు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సందర్భంలో తన పార్టీ నుంచి ఫిరాయింపు చేసిన 23 మంది శాసనసభ్యుల ఫిరాయింపు వెనక ఏబి వెంకటేశ్వర గారు నడిపిన మంత్రాంగం ఉంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి భావన. ఇవాళ ఒక మాట, ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ఉన్నాళ్ళు, నిత్యం ప్రజలతో మమేకం అయి ఉండేవాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకుంటారా, ఎవరో అధికారి చెప్తే నిర్ణయం చేస్తారా? ఏ పార్టీలో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనే నిర్ణయాధికారం వాళ్ళ విచక్షణ మేరకు తీసుకుంటారా, ఎవరో అధికారి చెప్తే ప్రభావితులైపోయి నిర్ణయాలు చేస్తారా? అంతటి అమాయకుల ఆదినారాయణ రెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, భూమా అఖిలప్రియ గారు, ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ, గొట్టిపాటి రవి గారు, వీళ్ళందరూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అనుభవజ్ఞులు వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశానికంటే ముందు నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు చట్టసభలకు ఎన్నికవుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విముఖతతోటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి 4 శాసనసభ్యులు వైసీపీలోకి వచ్చారు, జనసేన నుంచి ఒక శాసనసభ్యుడు వైసీపీలోకి వచ్చారు. ఎన్నికల సందర్భంగా దాదాపుగా 10 మంది శాసనసభ్యులు వైసీపీ నుంచి బయటికి వెళ్ళారు, 5-6 ఎంపీలు బయటికి వెళ్ళారు. వీళ్ళందరూ ఎవరు ప్రేరేపిస్తే బయటికి వెళ్ళారు? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏ అధికారి ప్రభావితం చేస్తే వైసీపీలోకి వచ్చారు? వాసుపల్లి గణేష్, కన్నం బలరాము, వలభనేని వంశీ, మద్దాలగిరి, పోతుల సునీత ఎమ్మెల్సీ, వీళ్ళందరూ వచ్చారు కదా. వాళ్ళు ఎవరు ప్రభావితం చేస్తే మీ పార్టీలోకి వచ్చారు? అధికారులు ప్రభావితం చేస్తే రాజకీయ నాయకులు ప్రభావితులై పార్టీలు మారతారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకత్వం పట్ల విముఖతతోటి వెళ్ళారు అని చెప్పని చెప్పుకోవడానికి ఇష్టం లేక ఒకరిని బలిపశువులుగా ఎంచుకోవాలి కాబట్టి అధికారులను ఎంచుకున్నాడు. ఆ ఎంచుకొని 2019 ఎన్నికల సందర్భంగానే ఏబి వెంకటేశ్వర గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగనివ్వడానికి వీల్లేదని ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసి ఆయన ఆ విధుల నుంచి తప్పించారు. తప్పించిన తర్వాత ప్రజలు ఆ ఎన్నికలు ఆయనకి తీర్పిచ్చారు. ఆయనకు అనుకూలమైన తీర్పు వచ్చింది, అధికారం దక్కింది. తనకు అధికారం దక్కిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారిని ఇంకా యూనిఫామ్లో చూడకూడదు అనేది ఒక ద్వేషం పెంచుకున్నాడు ఆయన. ఆ పెంచుకోవడానికి ఉన్న కారణం ఏంటి? ఆయన చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడు కావటం. ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏమని ప్రమాణ స్వీకారం చేశాడు? రాగద్వేషాలకు అతీతంగా, భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయనే ఉల్లంఘించి రాగద్వేషాలతోటే అడుగడుగున పరిపాలన చేస్తా ఒక సామాజిక వర్గం మీద విపరీతమైన ద్వేషభావం పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ద్వేషభావం పెంచుకున్న పర్యాసానం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ సీక్వెన్స్ చెప్తా నేను. ఈయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు. కోవిడ్ ముంచుకొస్తా ఉంది. కోవిడ్ ముంచుకొస్తున్న సందర్భంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా వేస్తే సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడం కోసం ఎన్నికలు వాయిదా వేశాడని చెప్పని ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నాయని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కులం పేరు పెట్టి ప్రస్తావించారు. అంటే ఎంత సిగ్గుపడాల్సిన వ్యవహారం అది. ఆ ముఖ్యమంత్రి స్థానానికే అవమానకరమైన వ్యాఖ్యలు అది. ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా
భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఆయన ఒక ఐఏఎస్ అధికారి, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న అధికారి అని చెప్పని గుర్తెరగకుండా ఆయన కులం ప్రామాణికంగా ఆయన లెక్కేశాడు. తర్వాత ఎన్వి రమణ గారు, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు చేపట్టబోతుంటే ఆయన వెనుక కూడా కులమే కనపడింది దీనికి. ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నాడు. ఎప్పుడో బహుశా ఏదో సుబ్బారావు గారు అని ఉండేది, గతంలో తెలుగువాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసింది. నాకు సర్నేమ్ గుర్తురాట్లేదు, సుబ్బారావు గారు. ఆ తర్వాత మళ్ళీ అవకాశం దక్కిన రెండో తెలుగు వ్యక్తి ఎన్వి రమణ గారు, నూతలపాటి వెంకటరమణ గారు. తెలుగువాడుగా గర్వించాల్సిన దగ్గర ఆయన మీద ఆరోపణలు చేస్తా ఆయనకి ముందున్న చీఫ్ జస్టిస్ గారికి లేఖలు రాశాడు. ఎందుకు? అక్కడ కూడా ఆయనకి ఎన్వి రమణ గారి యోగ్యత కన్నా కూడా ఆయన కులమే కంటికి కనపడింది. తర్వాత జాస్తి కృష్ణకిషోర్ గారు, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన మీద కూడా ఇట్లాగే కేసులు నమోదు చేశారు. ఇట్లా మొదలుపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కీలకమైన స్థానాల్లో ఉన్న చాలామంది అధికారులని వీఆర్కి పంపించారు. వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేయలే. ఎందుకు? వాళ్ళని పోలీస్ అధికారులు కాకుండా వాళ్ళ కులం ప్రాతిపదికగానే చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వర గారి విషయంలో మాత్రం అంతకన్నా మ్యాగ్నానిమిటీ ఎందుకు ప్రదర్శిస్తారు? నిలువెల్లా కుల ద్వేషం పెంచుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కులం కోణంలోనే పరిపాలన చేశాడు ఆయన 5 సంవత్సరాల పాటు. ఈ చేసిన పర్యవసానం ఏబి వెంకటేశ్వర గారు సుప్రీంకోర్టు నుంచి తన సస్పెన్షన్ చెల్లదు. ఎందుకంటే ఇక్కడ మర్చిపోయి అసలు విషయం ప్రస్తావించాల. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారిని ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సందర్భంగా నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు కానీ ఆయన ఏ అవినీతికి పాల్పడ్డాడు, ఆయనకి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూర్ని అని చెప్పని నిర్దిష్ట సాక్ష్యాధారాలని ఈ రోజు దాకా ఎక్కడ ప్రొడ్యూస్ చేయాల. దీని మీద గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఈ సస్పెన్షన్ చెల్లుబాటు కాదు, ఆయనకి ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పని ఏబి వెంకటేశ్వర గారు ఆదేశాలు తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే ఇదే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ హోదాలో డీజీపీ హోదాలో ఉన్న అధికారికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆయన కలవడానికి ఇష్టపడాల చీఫ్ సెక్రటరీ. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి ఎంపిక చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాకి సంబంధించిన జవహర్ రెడ్డి గారు, డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇరువురిని జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా నుంచి ఎంపిక చేసుకున్నారు. ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, జవహర్ రెడ్డి గారిని. అటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు ముక్కు చెవులుగానే వ్యవహరిస్తున్న జవహర్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వర గారికి అపాయింట్మెంట్ ఇస్తే, ఏబి వెంకటేశ్వర గారితో తను సంభాషిస్తే అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కోపం కారణం అవుద్దో, ఆయన ఆగ్రహవేశాలకు గురి కావాల్సి వస్తానని చెప్పని అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. ఇవ్వకపోతే ఏబి వెంకటేశ్వర గారు జవహర్ రెడ్డి గారి పిఏకి తన సుప్రీంకోర్టు తీర్పు కాపీతో పాటు తన దరఖాస్తు ఇచ్చొచ్చిన తర్వాత కాంట్బట్ సిచ్యుయేషన్లో ఆయన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికో దేనికో, లేకపోతే తూనికలు కొలతల శాఖకో ఏదో ఒక విభాగానికి డ్యూటీ ఇచ్చి మళ్ళీ 2 వారాల్లో మళ్ళీ సస్పెండ్ చేశారు. మళ్ళీ పాత ఆరోపణలతోటి. ఒకే ఆరోపణ మీద 2 సార్లు సస్పెన్షన్ చెల్లుబాటు కాదు అని చెప్పని ఏబి వెంకటేశ్వర గారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేసి క్యాట్ సుదీర్ఘకాలం విచారణ జరిగి ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చెయ్యని ఒక డొల్లవాదన వినిపిస్తున్న నేపథ్యంలో మొన్న మే 8వ తారీఖు రోజు వారిని మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి, ఈ 2వ సస్పెన్షన్ చెల్లుబాటు కాదు అని చెప్పని క్యాట్ ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు కాపీని కూడా జవహర్ రెడ్డి గారికి ఏబి వెంకటేశ్వర గారు మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈవెన్ చీఫ్ సెక్రటరీ కూడా పాలసీ డెసిషన్స్ తీసుకునే అధికారం లేదు. ఆయన ఎలక్షన్ కమిషన్ కన్సల్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ మేరకు ఈయనకి ఇట్లా అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని క్యాట్ ఆర్డర్ చేసింది, మమ్మల్ని ఏం డెసిషన్ తీసుకోమంటారని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ అడిగి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో నిర్ణయం చేయాలి. కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు అసలు ఏ సంబంధం లేదు. ఎందుకంటే వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీకి కూడా విధానపర నిర్ణయాలు చేయడానికి ఆస్కారం లేదు, ముఖ్యమంత్రికి అసలు విధానపరమైన నిర్ణయాలు చేయడానికి అధికారం లేదు. కానీ
ఈ చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారికి ఆ ఫైల్ పంపించారు. అసలే ఏబి వెంకటేశ్వర గారు అంటే అరికాలు చివరి నుంచి తల వెంట్రుక చివరి దాకా ద్వేషభావంతో నిండిపోయి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మళ్ళీ కోర్టులో రీఅపీల్ చేయండి అని చెప్పని నోట్ ఫైల్ మీద రాసి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈయన పంపించడానికి అధికారం లేదు, ఆ నోట్ ఫైల్ మీద అలా రాయడానికి ఆయనకే అధికారం లేదు. అది ఎలక్షన్ కమిషన్ కన్సల్టేషన్ తోటి నిర్ణయం జరగాలి. దాన్ని దాటి చీఫ్ సెక్రటరీ ఇక్కడ ఒక తప్పు చేశాడు. అంటే డ్యూ ప్రాసెస్ ఫాలో కాల. వాస్తవంగా ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద ప్రాసిక్యూట్ చేయొచ్చు జవహర్ రెడ్డి గారిని. అటువంటి తప్పుకు ఆయన పాల్పడ్డాడు. ఈ మే 31 తారీఖు ఏబి వెంకటేశ్వర గారి పదవి కాలం పూర్తవుతుంది, రిటైర్ అవుతున్నారు ఆయన. ఆయనకు ఒక అవమానకరమైన నిష్క్రమణ దక్కాలి తప్ప ఆయనకి ఇప్పుడు పదవి బాధ్యతలు అప్పచెప్పి యూనిఫామ్ తోటి ఒక గౌరవప్రదమైన రిటైర్మెంట్ దక్కకూడదు అని చెప్పనే ఒక దురుద్దేశంతో ప్రభుత్వం ఒక కక్ష సాధింపు దూరంతో ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఇది ఏబి వెంకటేశ్వర గారు కాదు, రేపు ఇంకొక అధికారి అవుతాడు. ఇదే జవహర్ రెడ్డి గారికి రాబోయే ప్రభుత్వం ఇటువంటి వ్యవహార శైలి కనపరుస్తుంది. ఏం చేస్తాడు అప్పుడు ఆయన? ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చూసాం. ఈ ప్రభుత్వ హయాంలోనే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని డిమోట్ చేసి బాపట్లలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్కి ఇన్ఛార్జిగా పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇష్టడైన రోజు అన్నా అని చెప్పని సంబోధించిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చివరికి ఆ విధమైన అవమానకరమైన నిష్క్రమణ కలగజేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారికి కూడా తన ప్రభుత్వ హయాంలో ఎవరికీ గౌరవప్రదమైన నిష్క్రమణ దక్కటానికి వీల్లేదు అని చెప్పనే గౌతమ్ సవాంగ్ గారిని కూడా ఆయన కూడా డీజీపీగా తప్పించేసి, జవహర్ రెడ్డి కాదు రాజేంద్రనాథ్ రెడ్డి అంటే తన జిల్లా వాడిని తీసుకొచ్చి పెట్టి ఆ గౌతమ్ సవాంగ్ గారిని ఏపీపీఎస్సీకి విమర్శలు వచ్చేటప్పటికి నిన్నటిదాకా వాడుకొని ఇప్పుడు ఇట్లా అవమానకరంగా నిష్క్రమింపజేస్తున్నారు అని చెప్పని ఆరోపణలు వచ్చిన తర్వాత చివరికి తీసుకెళ్ళి ఆయన ఏపీపీఎస్సీకి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి స్పష్టం. ఆయన నిలువెల్లా రాగద్వేషాలతోటే పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా ఒక స్థితప్రజ్ఞత ప్రదర్శించే వ్యక్తిగా ఉండాలి. స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించాల్సిన నాయకుడు పూర్తి స్థాయిలో ద్వేషభావంతో ఆయన వ్యవహార శైలి కొనసాగింది. ఆ కొనసాగిన పర్యవసానం ఇవాళ ఏబి వెంకటేశ్వర గారిని, ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ కూడా దరఖాస్తు ఇచ్చున్నారు. మరి ఎలక్షన్ కమిషను ఏ నిర్ణయం చేస్తో చూడాలి. ఎందుకంటే ఇంకా 10 రోజులు కాలపరిమితి ఉంది. ఆయనకి ఏదో ఒక గౌరవప్రదమైన పోస్టులో నియామకం చేపట్టి ఈ 31 తారీఖుకి విత్ యూనిఫామ్ గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించాలి. జీవితకాలం పాటు సర్వీస్ చేసి రాజకీయ కక్షలకి బలయ్యే పరిస్థితి అని అంటే ఇవాళ ఐపీఎస్ అధికారుల సంఘాలు కూడా పునరాలోచన చేసుకోవాలి. కాంతిరాణా టాటా మొన్న రాజకీయ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద ఫిర్యాదు చేశాడు కదా ఐపీఎస్ అధికారుల సంఘం తరఫున. మరి వాళ్ళ కాంతిరాణా టాటాకి ఏబి వెంకటేశ్వర గారు ఐపీఎస్ అధికారి అనేది గుర్తు రావట్లేదా? ఈయనకు జరుగుతున్న అన్యాయం పట్ల ఎందుకని గొంతెత్తరు? ఎక్కడ నిద్రపోతున్నాయి ఈ సంఘాలన్నీ? అంటే సెలెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా అమలుపరచాల్సి వస్తే ఒక రకంగా స్పందించడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం వస్తే ముసుగులు దాన్ని పడుకుంటారా? ఎక్కడికి పోయినాయి ఈ సంఘాలన్నీ? ఇప్పుడు ఎందుకు స్పందించరు? ఇక్కడ కదా తమ సంఘ సభ్యుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు కదా స్పందించాల్సింది. ఆ నైతికత ఈ కాంతిరాణా టాటాకి ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇవాళ ఎందుకు స్పందించట్లా? ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనించుకుంటానే ఉన్నారు. రాబోయే ప్రభుత్వం అయినా సరే ఇటువంటి రాజకీయ కుట్రలకు బలైపోయిన ఏబి వెంకటేశ్వర గారికి ఏ విధమైన న్యాయం చేస్తో ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు.